తెలంగాణలో ఈ నెల 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏళ్ల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో, 8న మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇతర జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. తెలంగాణలో ఈ నెల 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏళ్ల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో, 8న మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇతర జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి, చెప్పండి, జీహెచ్ఎంసీ అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధాత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థిరమైన ఉపరితల గాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అలాగే జూలై 7వ తేదీ నుంచి కూడా 8వ తేదీ అంటే 8, 9 మొత్తం 3 రోజుల పాటు కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలతో పాటు ఇటు వరంగల్, కామారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఆ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు, వాతావరణం కూడా మనకు కాస్త వేడి ఉక్కపోతతో కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా వేడి ఉక్కపోత, ఒక్కోసారి రాత్రి సమయాల్లో కూడా మనకు ఉక్కపోత ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు ఎంత త్వరగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినా కూడా కాస్త వర్ష ప్రభావం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాస్త తక్కువగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే చూసుకోవచ్చు, జూన్ లో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుంది అని చెప్పింది వాతావరణ శాఖ. కానీ అంచనాలకు విరుద్ధంగానే మనకు వాతావరణం కనిపించిందని చెప్పుకోవచ్చు. పగలంతా కూడా వేడి ఉక్కపోత వాతావరణం, అలాగే సాయంత్రం సమయంలో మనకు వర్ష ప్రభావం అనేది ఎక్కువగా కనిపించింది. ఆయా ప్రాంతాల్లో కూడా వర్షాలు పడడం వల్ల చాలా లోతట్టు ప్రాంతాలు, రోడ్లు కూడా పూర్తిగా జలమయమైపోయాయి. జూన్ లో మాత్రం కాస్త అధిక వర్షపాతం కాకుండా మామూలు సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ జూలై నెలలో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడా వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఓవరాల్ గా జూలై మొత్తం కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. ఇటు వర్షాకాలం ఎఫెక్ట్ కూడా మనం గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పరంగా కూడా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మాన్సూన్ సిబ్బంది కావచ్చు, విడిఎం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్స్ తగ్గట్టుగా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని టీమ్స్ ని కూడా రెడీ చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా 30 సర్కిల్లో ఉన్నటువంటి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి 6 జోన్ల పరిధిలో కూడా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ పూర్తిగా చర్యలు తీసుకొని ఈసారి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదు, అందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించే విధంగా ఈసారి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మాన్సూన్ టీమ్స్
ని కూడా సిద్ధం చేసి ఇంజనీరింగ్ సిబ్బందిని అందరినీ కూడా సిద్ధం చేసి ఈ వర్షాకాల నేపథ్యంలో అందరికి కూడా ఆ చర్యలు ఇవ్వడం జరిగింది. సో ఈ చర్యల్లో భాగంగా కూడా జిహెచ్ఎంసీ అధికారులు అందరు కూడా ఆలోచన జారీ చేశారు. అందరూ కూడా ఆయా టీమ్స్ ని కూడా సిద్ధం చేశారు. ఈ వర్షాకాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా టీమ్స్ రంగంలోకి దిగడం కూడా మనం చూసాము. రీసెంట్ కురిసిన వర్షాలు కూడా ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వెంటనే జిహెచ్ఎంసీ సిబ్బంది అలాగే మాన్సూన్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా రంగంలోకి దిగి ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వాటర్ తొలగించడం, ఎక్కడైతే విద్యుత్ స్తంభాలు ఉంటాయో అక్కడ వెంటనే కరెంట్ పోల్స్ దగ్గర కూడా కరెంట్ షాక్ కొట్టకుండా కావచ్చు, లేకపోతే అక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ లో ఒక్కొక్కసారి కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంది. అక్కడ చాలా మంది కూడా సిబ్బంది అక్కడ ఉండి వాళ్ళు అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇటు చెట్లు కూడా ఒక్కొక్కసారి ఈదురుగాలతో ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో కూడా ఈదురుగాలతో వర్షాలు కూడా భారీ వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా దాదాపుగా జిహెచ్ఎంసీ అధికారులు తొలగించడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే వర్షాకాల ఎఫెక్ట్ మెయిన్ గా మన హైదరాబాద్ వ్యాప్తంలో ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇటు 3 పరిధిల్లో కూడా ఇటు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో కూడా ఇటు పోలీసులు కూడా అన్ని రకాలుగా కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా సర్వే చేపట్టి కూడా నీరు నిలిచేటువంటి మన హైదరాబాద్ వ్యాప్తంగా 127 ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటి కూడా గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో 141 వాటర్ స్టాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ పూర్తిగా అక్కడ ఈసారి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తిగా చర్యలు తీసుకోవడం కూడా మనము రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈఎన్సీ జియావుద్దీన్ ఆధ్వర్యంలో కూడా మరమ్మతు పనులు కూడా చేపట్టారు రీసెంట్ గా. అలాగే గత ఏడాది కూడా చాలా చోట్ల ఇటు ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్ దగ్గర కావచ్చు, సెక్రటరీ దగ్గర కావచ్చు, ఆయా ఖైరతాబాద్ ప్లేస్ లో కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో కూడా వాటర్ లాగింగ్ ప్లేసెస్ అనేవి గుర్తించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవి గుర్తించి అక్కడ ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పూర్తిగా చేసింది అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. సో చూసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే రాబోయే 7, 8, 9 తేదీలు అయితే వర్షం పడే సూచన ఉంది కాబట్టి ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే ప్రజలు కూడా బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి.